భారత రాజకీయాల్లో శత్రువులు లేని నాయకుడిగా మాజీ ప్రధాని వాజ్పేయి పేరు గడించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో టెలికాం రంగంలో ఆవిష్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని వాజ్పేయి అని గుర్తు చేశారు. సాహసం, సౌమ్యం కలగలిపిన నాయకులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారని, అలాంటి నాయకుల్లో అటల్జీ ఒకరని పెమ్మసాని వెల్లడించారు. పొరుగు దేశాలను మార్చుకోలేనని చెప్పిన విధానం గాని, క్రికెటర్స్ ఆ ప్రాంతానికి వెళ్లి ఆడినప్పుడు కేవలం ఆటనే కాదు వారి మనసులను కూడా గెలుచుకు రండి అని చెప్పినటువంటి విధానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. రెండవది వారి వ్యక్తిత్వం. ఇప్పటి వరకు చెప్పినట్లు పొలిటికల్ ఫీల్డ్ లో నిజమైన అజాత శత్రువులే లేని నాయకుడు. పాకిస్తాన్కి మొట్టమొదటిసారిగా శాంతి కోసం బస్సులో ప్రయాణించినటువంటి నాయకుడు. అధికారం ఉన్న అహంకారం లేనటువంటి నాయకుడు. 29 పార్టీల సంకీర్ణాన్ని సంయమనంతో, సహనంతో, సమన్వయంతో నడిపిన దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు. ఒక్క ఓటుతో అధికారం ఉంటుందని తెలిసినా కూడా ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యమే శాశ్వతం, పదవులు, పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదు అని చెప్పి నిలబడిన నాయకత్వం. వివక్షాలను ప్రత్యర్థులుగా తప్ప శత్రువులుగా చూడలే. ఎందుకంటే ఆయన మాటల్లో దేశభక్తి ఉంటుంది గాని ద్వేషం ఉండదు. అది కూడా మా అందరికీ స్ఫూర్తి. మూడో విషయం తీసుకొస్తే నాయకత్వం, పరిపాలన. మోదీ గారు గాని, ఇప్పుడు గవర్నమెంట్స్ గాని ఫాలో అవుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలకు వారు పునాది వేశారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ గాని, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా ప్రతి గ్రామంలో రోడ్లు వేసే విధానం గాని, సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రతి వ్యక్తికి, చిన్న పిల్లవాడికి విద్యని కంపల్సరీ చేసే విధానం గాని, ఇవన్నీ వారు తీసుకొచ్చారు. వారు ఆ రోజుల్లో ప్రధానమంత్రి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.